మా రొయ్యల గుంట్ల కాడ ఈరోజు మూడో పాండ్లో రొయ్యలు పడితే పాములు చూడండి. ఈ పాము తర్వాత ఇక్కడ కనిపిస్తుందా ఇంకోటి ఈ పాము, ఈ పాము తర్వాత ఈ పాము నేను ఎత్తుకున్నది ఇందాక. తర్వాత ఇది కాకుండా ఇది ఒకటి. ఎన్ని నీళ్ళ పాములే. అబ్బా ఈ పాము రెండు ఎట్టుంది. ఈ పాము మొత్తానికి ఇక్కడ 3 పాములు. నిన్న రొయ్యలు పడితే అక్కడ 2 పాములు. ఇది రెండో గుంటలో పట్టినప్పుడు అది కూడా చూపిస్తారండి. చూడండి పిల్ల, రొయ్య పిల్ల. అసలు దగ్గర ఈ మార్గం వచ్చేస్తే అసలు తినరు, ఇంకా పడేస్తారు. ఈ పోయినట్టే ఇంకా. చూసారా వాళ్ళే ఐస్ కూడా తీసుకొస్తారు. ఐస్ వచ్చేసి దగ్గర 200 టన్నులు ఏమో తీసుకొస్తారు. ఐసే వస్తా బండి, లోడ్ బండిలో. తర్వాత తెచ్చిన ఐస్నే ఈ రొయ్యలతో కూడా కలుపుకొని ఎత్తుకొని పోతూ ఉంటారు. ఇది నా మలయాళం బుక్. ఇదే తెచ్చుకున్నా. ఆ నుంచి అవు దాకా నేర్చుకున్నా. దాని మీద మళ్ళీ నేర్వాల. అది మరి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒకటేదో పడ్డది. ఇది పాచి అనుకుంటా. పాచిలాగే ఉంది అది. సేమ్ అలాగే ఉంది. సేమ్ పాచిలాగే ఉంది. పాచి ఫంగై ఏదో అంటారుగా, అలాగే ఉంది. మొత్తానికి ఈ 2 పాములు చూడండి ఎట్టుంది ఇది. దీని నోట్లో నుంచి బ్లడ్ వస్తూ ఉంది. చూసా, దాని నోట్లో నుంచి బ్లడ్ వస్తూ ఉంది. బాగా ముళ్ళు గుచ్చుకునేసింది. దాన్ని తీద్దామంటే దాని నోట్లో అది వచ్చేసి పైన ఆడ మా కర్తమ్మ చెట్టుకి బాగా గుచ్చుకున్నది. లోడ్లు పోతూ ఉంటాయి. ఈ టైంలోనే పంట కూడా కోస్తారుగా. ఎట్టగా చచ్చిపోయింది కిందన్న బండి. మొత్తానికి 3 పాములు.
లాస్ట్ టైం చూపిస్తున్నా. ఈ పాములు నైట్ పూట మేము గుంటల మీద తిరిగేటప్పుడు నాకైతే ఎంత భయం తెప్పిస్తాయంటే అంత భయం తెప్పిస్తాయి. చచ్చిపోయింది కాబట్టి దీన్ని నేను పట్టుకున్నా. ఇది కానీ బతుకుంటే నేనే ఆడ వీడియో తీసి ఉండేవాడిని దీన్ని పట్టుకుని. ఒకటి రెండు. మా బ్రో ఒక ఆయన అన్నాడు, మనిషి ప్రాణం కూడా ఇంతే పోతే ఇంకా దానికి విలువ ఉండదు అనేసి. సేమ్ అంతే, మనిషి అయినా పాము అయినా ఇంకా కుక్క అయినా నక్కైనా ఆ లాస్ట్కి చివరి ఆఖరికి రొయ్య అయినా, రొయ్యకి మాత్రం విలువ ఉంటుంది. రొయ్యకి ఎందుకు ఉంటుందా? అవి 3 సంవత్సరాల తర్వాత ఏ దేశాలకు పోతాయో తెలియదు కానీ 3 సంవత్సరాల తర్వాత తింటారంట. అవి 3 సంవత్సరాల దాకా దానికి టైం ఉంటుందంట. మొత్తం 3 పాములు, ఇంకా 2 పాములు అక్కడ ఉన్నాయి, చూపిస్తా వాడిని. ఇక్కడ మామూలుగా రొయ్యలు ఆ కల్చర్ తీసేటప్పుడు వాళ్ళే ఇదంతా వేయించుకుంటారు, సాలా గిలా మొత్తం వేయించుకుంటారు. ఏ మందులు కొట్టినారు చూడండి, అక్కడ నీళ్ళు చూడండి ఎట్టున్నాయి ఆ రొయ్యల్లో. ఈ రొయ్యల్ని తింటున్నాం మనం. అదేదో అంటారు కదా, మనం హోటల్లో వాళ్ళు చేసేది కానీ చూస్తే అసలు మనం తినకూడదు. మనం వాళ్ళు చేసేది చూడలేదు కాబట్టి మనం తింటున్నాం. అట్లా మీరు రొయ్యల చెరువులు కాడికి వచ్చి చూస్తే రొయ్యల చెరువులు అసలు రొయ్యలు తినేదనరు, అంత దరిద్రంగా ఉంటాయి. ఎందుకంటే లేనిపోని మందులన్నీ కొడతారు. అవి పెరిగేదానికి, అవి ఇంకా ఎక్కువ రోజులు ఇది చేసేదానికి మేత లేకుండా ఓన్లీ మందులు కొట్టి పండించే వాళ్ళు కూడా ఉండరు. నాకు తెలిసిన వాళ్ళే ఉండరు, ఎవరో కాదు. అట్లా మేత పెట్టకుండా ఓన్లీ మందులతోనే పని అయ్యేటట్టు. ఒక పూట మేత పెట్టేసి 2 పూటల మందులు కొట్టేసే వాళ్ళు ఉండరు. అవి కూడా ఈ వీడియోస్. ఆ రొయ్యలు తిన్న వాళ్ళు అసలు ఏ జనంలో ఏ పాపం చేసుకున్నారో మరి. మధ్యాహ్నం బిర్యానీ మస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చికెన్కి బర్డ్ ఫ్లూ వచ్చిందంట. అయినా మేము చికెన్ తిన్నాం. సర్లే, అది నిజమే. కరోనా టైంలో బెంగళూరు, హైదరాబాదు, ఆ ఊరు ఈ ఊరు తెగ తిరిగినా నేను మా ఊరు నుంచి. నాకైతే రాలా, ఇంకా నౌకలు ఉన్నాయి కాబట్టి రాలా. ఇప్పుడు ఇన్ని మందులు కొట్టినా కానీ వాళ్ళు ఆ రొయ్యలు తింటే చచ్చిపోతారని చెప్పలే ఉన్నారు. ఎవరు ఎట్ట పోవాలో అట్ట పోవాలా. కానీ చచ్చిపోయిన తర్వాత కూడా కొన్నిటికి వాల్యూ ఉంటుంది, కానీ మనిషికి మాత్రం ఉండదు. మనిషికి బతుకున్నప్పుడే లేదు, చచ్చిపోయిన తర్వాత కూడా. ఇది మా ఊరు కట్ట. ఇది మొన్న పోయిన సంవత్సరం అసలు తెగిపోయింది. ఇది కానీ దగ్గర నుండి ఊరే మునిగిపోయింది. మనం అప్పుడే వీడియో 8 నిమిషాలకు వచ్చేసింది దేవుడా. ఓకే, థ్యాంక్ యూ, బై. ఈ వీడియో ఎండ్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేస్తా. థ్యాంక్ యూ. అక్కడ పాములు ఉన్నాయి, చూపిస్తానండి. ఇది మా ఊరు కట్ట. ఈ మా గుంటలో రొయ్యల గుంటలు మొత్తం 3 రోడ్లు కలిసే కాడ ఎండ్ అవుద్ది ఈ 3 రొయ్యల గుంటలు. స్వెటర్ ఎందుకు వేసుకున్నానంటే నేను నైట్ వచ్చినప్పుడు చలి కదా, నైట్ వచ్చినప్పుడు వేసుకున్నా. అది అట్టే ఉండిపోయింది. ఇంకా తీసి ఆ సాల్లో పెట్టచ్చు ఉడికినాయి అక్కడ. వాళ్ళదా వచ్చిన్నారు ఆ రొయ్యలు పెట్టే వాళ్ళు, వాళ్ళు వీళ్ళు. మన వస్తువులు కానీ ఆహారం తాగితే మనకు పడదు, నాకు నచ్చదు. అందుకే నేనే వేసుకున్నా. సో వీడియో ఎండ్ చేయకుండానే చూపించేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇది ఒక పాము. అది నిన్న రొయ్యల్లో పడ్డది. ఇది ఒక పాము చూడండి, ఎట్టుందో బచ్చలుగా ఉంది బాడీ మొత్తం. ఏం తోకతో కూడా మొత్తం ఏదో ఇదైపోయి ఉండదు, ఎక్కడికే ఇదైపోయింది మొత్తం. చూడండి, చీమలు అట్టు తినేస్తున్నాయి.
ఇది ఇంకో పాము. ఇంకో పాము చూడప్ప, మొత్తం బొక్కలు పెట్టేసినాయి. ఇది ఒక్క రోజుకి ఈ మరుగు అయిపోయింది. ఇది నిన్న ఈ టైంకంతా ఈ బయటపడ్డాయి. నిన్న ఈ టైంకంటే 3 ముక్కలు 2 ముక్కలకి బయటపడ్డాయి మధ్యాహ్నం. ఈ టైం చూడండి ఎట్ట అయిపోయినాయి. ఇంకా రేపటికి ఇప్పుడు నేను చూపించండి ఆ పాములు రేపటికి ఈ మరుగు అయిపోతాయి. ఎల్లుడికి ఇంకా ఇదైపోతుంది, ఇంకేం మిగలదు. ఇప్పటికి మొదటి పాయింట్లో అయితే ఎన్ని పాములు పడ్డాయో నాకైతే తెలీదు. అక్కడ పోయిన తర్వాత ఉంటే చూపిస్తా. ఇది చూపిద్దామని నేను దూరం వచ్చా, లాస్ట్లో వచ్చేది కూడా. ఓకే మరి బాయ్. నా తండేరు సినిమా అదేందో సాయి పల్లవిని చూసినప్పటి నుంచి భలే గుర్తుకొచ్చేస్తూ ఉంది. ఎంత బాగుందో బాగుంది మాత్రం. బా తాటి చెట్లు, తాటి పండ్లు కాస్తాయి. తాటి పండ్లు మళ్ళీ తాటికాయలు. ఇంగ్లీష్లో ఏమంటారంటే దీన్ని పామ్ ట్రీ అంటారు. వెనకాల మా ఊరు, ముందర వేరే ఊరు. నేను బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు, బెంగళూరు వేరే ఊర్లోకి పోయి నుంచి వచ్చేటప్పుడు ఇటు నుంచి వస్తాను. నేను హైదరాబాదు, బెంగళూరు, ఆ ఊరు ఈ ఊరు నుంచి వచ్చేటప్పుడు ఇటు నుంచి వస్తాను. కాకపోతే ఒకరోజు నైట్ నెల్లూరులో ఏదో జనసేన మీటింగ్ ఉంటే ఆడనే ఉండేసి నేను 7 గంటలకు 8 గంటలకు వచ్చినా. అట్లా 2-3 సార్లు ఒక సినిమాలు కూడా చూసుకొని 7 గంటలకు 8 గంటలకు వచ్చి ఉండాలి లాస్ట్ బస్కి, నాయుడుపేట నుంచి మల్లం పోయే బస్కి. వస్తే ఆ రోజు నిజంగానే చచ్చిపోయినా. ఎందుకంటే ఈ నుంచి 7 దాకా మా ఇంటి దాకా దగ్గర పాములే పాములు. అవి కూడా నేల పాములు కాదు, ఇప్పుడు నేను చూపించిన పాములు కాదు, నాగుపాములు, రక్తపింజరి, గుడ్ల పంచి అవి ఉంటాయి. మొత్తానికి ఈ రోడ్డు కూడా కొంచెం రద్దీగానే ఉంటుంది. ఆడ చాలా సార్లు చేపలు పట్టిన వాళ్ళు ఉన్నారు. చూడండి మోసం ఉండరు, అక్కడ రొయ్యలోళ్ళు మోసం ఉండరు. రండి చూసారా నీళ్ళు ఎట్ట వదిలేస్తూ ఉన్నారు. ఆ ముందర నుంచి వాళ్ళు చిక్కా పెడతారు, పెద్దది చిక్కా అంటే ఒక వలలాగా పెడతారు, మొత్తం దాని లోపలికి వచ్చేస్తాయి. దాని లోపలికి దగ్గర ఒక 100 టన్నులు దాకా వచ్చేస్తుంది. 100 టన్నులు రా దాంట్లో, 100 రాదా, 100 వస్తలా, 100 టన్నుల దాకా వచ్చేస్తుంది, 100 కేజీల దాకా వచ్చేస్తుంది. 100 కేజీల దాకా వచ్చేసింది అంటే 100 వస్తుందా, 40-50 వస్తుందనా దాంట్లో? 1.5 100 కదా, 1.5 టన్ను అంట. ఆ నీళ్ళు చూడండి, ఆ నుంచి వాళ్ళు వదిలి ఉన్నారు, ఆడదాకా పోతాయి. ఏం చేస్తాయంటే పక్కన పంట పొలాలకు పోతాయి. సరే పంట పొలాల వాళ్ళు అయినా సరే, వీళ్ళు రొయ్యల గుంటల వాళ్ళు అయినా సరే, వాళ్ళు వాడేసిన ప్లాస్టిక్ చూడండి ఎట్లా చేస్తున్నారు. వీళ్ళు మనుషులా లేకపోతే పశువులా కూడా అర్థం కాదు, పనికి మళ్ళీ వాళ్ళు. ఆ నీళ్ళు చూడండి ఎట్లున్నాయో. ఇంకేట స్వచ్ఛ భారత్, స్వచ్ఛ లేదు బొక్క లేదు, పేరుకి అవన్నీ. అది చూడండి అబ్బా, వీటిల్లో చేపలు కూడా పడతారు మళ్ళీ. ప్లాస్టిక్ ఏంటంటే ఇక్కడ వేయడం వల్ల ఇటు సైడ్ బర్రెలు మేపుకొని వస్తారు కదా, బర్రెలు ఆవులు మేకలు మేపుకొని వస్తారు కదా, ఆ మోగ జీవాలు ఏంటంటే ఇది అంటాం, ఏది ప్లాస్టిక్ ఏంటో వీళ్ళకి నో ఆప్షన్స్ సర్టిఫికేట్లు అవన్నీ ఇచ్చేస్తారు. ఏది ఈ ఎంపీడీఓ ఆఫీసుల్లో. మొన్న ఒక అతను నా ముందర 500 రూపాయలు తీసుకున్నాడు.
మాకు తెలిసిన ఒక అతనికి అంటే నా ఆబ్జెక్షన్ లెటర్ ఇచ్చేసినాడు, అయిపోయింది. అతను నాకు ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం నేను అప్లై చేస్తే అతను మాత్రం అప్రూవల్ ఇవ్వడంలే, కావాలని రిజెక్ట్ చేస్తా ఉన్నాడు. రెండు పడతాడు. మనం అలా ముందరికి వెళ్దాం. మా రొయ్యలగుంటలో వేరే వాళ్ళంతా వచ్చి పట్టుకుంటారు. ఆడవాళ్ళు వచ్చి పట్టుకుంటున్నారు. ఎట్లేదన్నా కానీ సాయంకాలం లోపల కేజీ పట్టుకుపోతారు నైట్ ఇంటికి కూరకి. కానీ నేనే పట్టుకునేది, వదిలేస్తా పోనీ అట్ట అనేసి. దయా ఉండాలి, దయా హృదయం ఉండాలి. పోనీ నేను వదిలేస్తా ఉంటాను. ఈ వీడియో అప్లోడ్ చేస్తే దానికి నిజంగా చాలా డేటా కావాలేమో. దగ్గర 15-16 నిమిషాలు అయిపోయింది. ఇంకా నేను మా ఊరు సెంటర్ చూపించాల, అది కూడా భలే ఉంటుంది అసలు మా ఊరు సెంటర్. అది ఎలసిరి పోయే రోడ్డు, ఇది ఆలేటపడి పోయే రోడ్డు, ఇది మా ఊరు పోయే రోడ్డు. మొత్తం 3 రోడ్లు. ఇది చిన్న పంట పొలాలు. దాని సైజు చూడండి ఎట్టుందో. లేదు